ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు మీరు చూస్తున్నది నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. అది ఓన్లీ సింగిల్ ఫ్లోర్. ఇది కాకినాడలో రాయడిపాలెం జంక్షన్లో ఉందండి. అది ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా బాల్కనీ అండి, పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా. అండ్ ఇదంతా కూడా వాష్ ఏరియా అండి. ఇది వచ్చి కామన్ వాష్రూమ్ అండి. ఇవి స్టెప్స్ పైకి వెళ్ళడానికి. ఇదంతా కూడా ఎంట్రన్స్ డోర్ కమాండ్ అండి. ఇదంతా కూడా టేక్ యూజ్ చేశారు బిల్డర్ గారు. ఇదంతా కూడా సైడు సందిచ్చారండి, బాగా స్పేసియస్గా. ఇదంతా కూడా సంది అండి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే మెజర్మెంట్లో సంది అయితే ఉందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఈ డోరు. ఇప్పుడు మనం ఎంట్రన్స్ లోపలికి వెళ్దామండి. ఇది ఇదంతా కూడా మీకు ఎంట్రన్స్ అండి. ఇది ఇదంతా కూడా టీవీ యూనిట్ అండి. ఇదంతా హాలు, వెంటిలేషన్ అండి ఇదంతాను. ఈ హౌస్కి వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. ఇదంతా కూడా ఫుల్లీ గ్రానైట్ చేపించారు. ఇది మొత్తం 168 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. అది 3.5 సెంట్లు అండి. ఇది పూజా రూమ్ అండి. ఇదంతా డైనింగ్ ఏరియా అండి. ఇది కబోర్డ్స్. ఇది మోడ్యులర్ కిచెన్ అండి. ఇది చాలా ప్రీమియంగా ఉందండి ఉండడం అయితే. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది హౌస్ అయితే చాలా ప్రీమియంగా ఉందండి ఉండడం అయితే. టైల్స్, సీలింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. ఇంకా పెయింటింగ్ ఇంకా ఫస్ట్ కోటింగ్ అయితే అయిందండి, ఇంకా సెకండ్ కోటింగ్ అవ్వాలి. ఇప్పుడే చాలా నీట్గా కనబడుతుందండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇదంతా కూడా ప్లంబింగ్ మెటీరియల్ అయితేనో లేదంటే వుడ్ వర్క్ అయితే ఇదంతా కూడా చాలా లగ్జరీగా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా కాస్ట్లీ వేయించారండి. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్కి వెళ్దామండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. హౌస్ అయితే చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారండి. చూడడానికి చాలా బాగుంది. ప్రతి రూమ్లో కూడా వెంటిలేషన్ అయితే మాత్రం ఉందండి. ఇదంతా వుడ్ వర్క్ అండి. ఇది వాష్రూమ్ అండి. ఇది అండ్ ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది కొంచెం స్మాల్ బెడ్రూమ్ వస్తుందండి. ఇది మనకి బిల్డర్ గారు చెప్పడం అయితే 87 lakhs అలా చెప్తున్నారండి. ఇంకా తగ్గచ్చు, నెగ్లిజిబుల్ అయితే ఉంది. మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మురారి రియల్ ఎస్టేట్స్ పిఠాపురం అండి మాది. థ్యాంక్ యూ అండి.